మత్తయి సువార్త 12వ అధ్యాయం చదువుకున్న కొన్ని వచనాలు. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లా నేను తానును తనతో కూడా ఉన్న వారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ యేసు శిష్యులు విశ్రాంతి దినాన వెన్నులు తుంచి తిన్నప్పుడు పరిసయ్యులు విమర్శించారు. దానికి యేసు మరి చక్కటి వివరణ ఇచ్చాడు. యేసు ఏమి కోరుకుంటున్నాడు, ఏమి ఇచ్చాడు అని గనక మనం ఆలోచన చేస్తే, యేసు మాటలో మనకు కనపడేది ఆయన బలి కాదు, కానీ కనికరంనే కోరుకుంటున్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. విశ్రాంతి దినమున బలి ఇచ్చుట కంటే, బలి అర్పణ కంటే గొప్పది కనికరమని యేసుక్రీస్తు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బలిని కాదు కానీ కనికరంనే కోరుచున్నాను అని దేవుడు కోరుకుంటున్నాడని ఆయన చెప్తూ ఉన్నాడు. ఒకటి కనికరం అంటే ఆయన కృప, ఆయన మానవులకు ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన కృప. మనం ఏమనుకుంటామంటే, మన జీవితంలో కొన్ని ఖచ్చితమైనటువంటి రూల్స్ మనం ఫాలో అవుతూ ఉంటాం. కొన్నిసార్లు అవి బ్రేక్ అయిపోతాయి. ఆ రూల్స్ని మనం బ్రేక్ చేస్తాం. నేను ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా నేను జీవించాలి. సందర్భాన్ని బట్టి మనం మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అయితే తండ్రి అయిన దేవుడు ఖచ్చితమైనటువంటి కొన్ని నియమాలు పెట్టాడు. ఇది ఇలాగే ఉండాలి. ఆయన చెప్పిన మాటకు చెప్పినట్లే నరులందరూ కూడా చేయాలి. కాదు అని ఒకవేళ మనము ఆజ్ఞ అతిక్రమము గనక జరిగితే దానికి తగిన మూల్యము చెల్లించాలి. మనం ఆది కాండంలో మనం చూసినప్పుడు మరక్కడ ఆదాము అవ్వ వారి లైఫ్లో జరిగినటువంటి సంఘటన, ఆ సర్పము వారిని మోసగించడం, వారు ఆ పండు తినకూడదన్నా కూడా మరి మోసపోయి మరి ఆ పండు తినడం, ఇదంతా కూడా మనం చూస్తాం. దేవుడు ఖచ్చితంగా ఉంటాడు, తండ్రి అయిన దేవుడు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ లోకానికి తెలియజేయడానికి యేసుక్రీస్తు మన మధ్యలోనికి వచ్చాడు. ఏంటది అంటే, ఇక్కడ పరిసయ్యులు విమర్శించడానికి గల కారణం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా, ఇక్కడ విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లా నేను తానును తనతో కూడా ఉన్న వారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తినకూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను.
మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. హల్లెలూయా. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ఈ మాటలకు వారు చాలా అభ్యంతరము తెలియజేశారు. ఆ శిష్యులు ప్రవర్తించినటువంటి ఆ యొక్క పరిస్థితులు కనుక ఆలోచన చేస్తే నిజంగా విశ్రాంతి దినమున మరి అన్నిటికీ విశ్రాంతి, కానీ వీరు చేసిన ఆకలితో ఉన్నారు కాబట్టి వారు ఆ వెన్నులు తుంచి మరి వారు తినడము జరిగింది. దానికి మరి పరిసయ్యులు దాన్ని తప్పుగా మరి విమర్శకు వారు చిత్రీకరించారన్నమాట. అది దేవుని దృష్టిలో కనికరం అనేది ముందు దేవుడు మనకిచ్చాడు. ఇక్కడ ఒక నియమం, ఒక ఆజ్ఞ ఇక్కడ ఉంది, ధర్మశాస్త్రమును ఫాలో అవుతున్నాం. అయినప్పటికీ యేసు క్రీస్తుతో ఉన్నటువంటి శిష్యులు ఆ యొక్క విశ్రాంతి దినం యొక్క నియమాన్ని ఉల్లంఘించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దాన్ని వారు తప్పుపట్టడంలో ఎలాంటి మరి తప్పిదం అయితే లేదు, ఎందుకంటే యాజ్ పర్ లా. కానీ ఈయన విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అన్న సత్యాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మరి తండ్రి అయిన దేవుడు కోరుకునేది కనికరమునే, కానీ బలి కాదు. అంటే నియమము, ఆజ్ఞ కాదు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మరి 12వ అధ్యాయములో విశ్రాంతి దినం యొక్క నిజమైన అర్థాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దానికి మొదటగా కనికరము మూలము. హల్లెలూయా. తర్వాత విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమే అని చెప్తూ ఎండిపోయిన చెయ్యి గలవాణిని ఆయన స్వస్థపరచాడు. ఏం చేశాడంట? మానవత్వం చూపించాడు. మొదట కనికరం, రెండవది మానవత్వం. విశ్రాంతి దినమున స్వస్థపరచకూడదు అన్నటువంటిది మరి వారి యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చేసింది ఏంటంటే విశ్రాంతి దినమున మేలు చేయడము ధర్మమే అని ఆయన చెప్తూ ఉన్నాడు. అంతేకాదు అక్కడ ఒక వ్యక్తిని ఆయన స్వస్థపరచడం జరిగింది. ఆయన చెయ్యి ఎండిపోయిన చెయ్యిగా మరి ఇక్కడ మనం చూస్తాం. మరి ఆ వ్యక్తిని ఆయన స్వస్థపరిచాడు. చూడండి, ఇంకొకటి ఏంటంటే అధికారం. కనికరము ముఖ్యమైనదైతే మానవత్వం అనేది దేవుడు మనకిచ్చినటువంటి కృప. తర్వాత అధికారం, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని ప్రకటించాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఎన్నో పరిస్థితులను మనం దాటుతూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కొన్ని పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, అరే నేను పలాని సమయంలో నేను పాపం చేశాను, తప్పు చేశాను, లేదా నా తల్లిదండ్రులు చేసినటువంటి తప్పుల వల్ల ఈరోజు ఈ శిక్షను మేము అనుభవిస్తూ ఉన్నాం, ఈ వ్యాధిని, లేదా ఈ లేమి, లేకపోతే ఈ యొక్క పరిస్థితులు మాకు కలిగాయని మరి మనం చాలా బాధపడుతూ ఉంటాం, చాలా వేదన పడుతూ ఉంటాం. కానీ తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి లోకానికి ఎందుకు పంపించాడంటే, మీరు ఒకవేళ దేవుని పట్ల ఆకలి కలిగి ఉన్నట్లయితే, మీరు సత్యాన్ని తెలుసుకోవాలని, మీ జీవితంలో దేవుని యొక్క కృప మీరు కోరుకున్నట్లయితే, స్వస్థత మీరు కోరుకున్నట్లయితే, విడుదల మీరు కోరుకున్నట్లయితే, ఆకలి కలిగి మీరు ఉన్నట్లయితే, తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంట? ఆ నియమాన్ని నీ కోసం బ్రేక్ చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, అంటే నిన్ను పాపము ఏలుతున్నప్పటికీ,
పాప జీవితాన్ని నీవు కలిగి ఉండి దాని ఫలితమును కనుక నువ్వు పొందుతూ ఉన్నట్లయితే దేవునికి సాధ్యము నిన్ను విడిపించడం. హల్లెలూయా. దేవునికి సాధ్యము నీపైన కనికరమును ఆయన చూపిస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆకలిగా ఉండాలి, దేవుని అడగాల, ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ప్రభా, నేను చేసింది పొరపాటే, నేను చేసింది తెలియక చేశాను, లేదా నా తల్లిదండ్రులు వారు నిజంగానే తెలియక చేశారు. ఎప్పుడైతే మన హృదయంలో ఆ యొక్క ఆలోచన ఉంటుందో, పశ్చాత్తాపం అనే ఆలోచన, దేవుడు నా జీవితంలో ఉండాలి అన్న ఆలోచన, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అన్న ఆశ, దేవుడు నా కుటుంబానికి తోడై ఉండాలి అన్న ఆశ మనలో ఉంటే గనక తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నిన్ను విడిపిస్తాడు, నేను క్షమిస్తాడు. అపవాది వచ్చి ఎంతగా అక్కడ నిలబడి వాదించిన యేసుక్రీస్తు నీ పక్షమున ఉత్తరవాదిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.